Next round dari Divya. కలిగించింది కలిగేది చిరిపోయింది చిరిగే చిటపట పడతాయింది చిటపట పట్టే తాకింది వాళ్ళ చెట్టయింది నా చిలక నువ్వే కావాలి నా చిలక నువ్వే కావాలి రాగాల ముప్పై కావాలి అనురాగాల ముప్పై ముఖాలి అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో వేగం కలిగించింది కలిగే కావాలి నా చిలక నువ్వే కావాలి రాగాల ముప్పై కావాలి అనురాగాల ముప్పై కావాలి అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో వేగం ఉంది వేగం రాగం రాగం కలిగే ఉంది చిరిగైంది చిరిగే చిటపట పడతాయి Naik with their folk song. గలగల సపుల్ల గాజులు తెస్తాను రంగు రంగుల రైగలు తెస్తాను గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ తీరా మంజుల మనసు పడితే నీ మీద మరదాని మేడ బావను నీ గాథ గలగల సపుల్ల గాజులు తెస్తాను రంగు రంగుల రైగలు తెస్తాను గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ తీరా మంజుల మనసు పడితే నీ మీద మరదాని మేడ బావను నీ గాథ గుండీల రైకా తొడిగి
నా పంచ ప్రాణాల నాట్య వినోదం నాలో రేగే ఎన్నో హంసానంది రాగాలై వేదం సాగర సంగమమే ఒక యోగం వినిసరి తమగ గలమకరి సాగర సంగమమే ఒక యోగం శారద జలదునే క్షీరమునాయే ఆమదనం ఒక అమృతనీతం జీవితమే చిరనూతనమాయే పరములు తానే మీ ముందుకొచ్చింది సీతారామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడి ఇంటింట సుఖ శాంతి వసగేనిది మనసంత వెలిగించి నిలిపేనిది సరిదారిని జనులందరి నడిపే కథ ఇది రఘువంశమే వెలిగే ఇలముదముందిరి జనులే దేవుని మెచ్చింది మీ ముందే జరిగింది వేదం రాణించింది సీతారామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడి దశరథాభూపతి పరశురాముని ప్రేమలో కాలమే మరిచె కుమారై కదిమే నా స్వయంవర వధువే నీ నీడగ సాగునింక జానకి అని సీతనొసగి జనకుడు శ్రీ సీతారామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడి మీకోసం రాసింది మీ మంచి కోరింది మీ ముందుకు వచ్చింది సీతారామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడి ఇంటింట సుఖ శాంతి వసగేనిది మనసంత వెలిగించి నిలిపేనిది సరిదారి జనులందరి నడిపే కథ ఇది దేవుళ్ళు నిలిచింది సీతారామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడి దశరథ భూపతి పరశురాముని ప్రేమను కాలమే మరిచెను కౌశికుడిలో ప్రియ రూపం పడు పూమాలై కదిలే శంకరవధువే నీ నీలగ సాములిక జానకీయను సీత మొసగే జనకుడు శ్రీరామమూర్తికి ఆ స్పర్శకి ఆలపించే అనుతరాగమే రామాంకితమై శ్రీవరం మనోహర
అడుగుతడబడుతున్నా తోడురానా చిన్నడవాడైనా కంటతడబెడుతున్నా గుండె తడి కన్నులనే తుడచిలనే పొడుగులలో నిలిచిన స్నేహమా మీరు కలెజారు మారే ఒంటరైనా ఓడమైనా తడికరులనే తుడిచిననే సమా తమ్ముడు బండారు పెట్టి అందరు సైడ్ చూడరా వెనక కాలు కింద పెట్టకూడదమ్మా ఏం రాసా లాస్ట్ వరకు అమ్మా స్టార్ట్ चलो 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 स्लो 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 అవసరం లేదు
కదా వేయాలి కదా అంటే వద్దునా నెంబర్ ఉన్నది How many of you have used the format that Harish shared? A few of them? I see one hand. Any of you use 2, 3? Don't waste your time, please. You'll be ready. Because Just walk around. Ticket level. On the hall. Sometimes in our class, our teachers send some students to get the projector and some circuit boards to get it, and to make these connections it takes some time, and it is somewhat it's not easy for so that if we just teacher just stands here and on this side of it some projector is incorporated on it, and just she can stand here using her laptop, she can project something on the screen. No need what teachers do. And then I thought, why only projector? There are many other machines which we are using in coordinates with lab. Something common for all these machines, that is it should have some hardware which can print a paper. So it should type something in a paper. If we include that hardware in that is attached to a computer or a laptop, then we could make all the machines come in just one laptop. So that is what my idea. But thing is, I don't know how to implement it mechanically because I am from computer science student. But I know that this idea works very well because computer science students are the most people who use computers all the time. So what I feel is it would be convenient to me if I have a computer which can do anything, because I have to carry computer all the time with me. So I don't want my computer which cannot do this thing or which cannot do this thing. I want my computer to do everything that రెడీ వచ్చి 5 Please.